అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చడం కాదు. తీసుకొచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి, తెలంగాణ సంపద కాపాడాలి. తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అగ్రగామిగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో పోరాటం ముందున్నది. అందులో భాగంగానే మేము చాలాసార్లు చెప్పాం, అసెంబ్లీ వేదిక కూడా చెప్పాం, సివిల్ సప్లైలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. దీన్ని పట్టించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈవెన్ కోర్టుకు కూడా పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ద్వారా. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికి మాట్లాడది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడది. అంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా ఇంత అవినీతి జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా చూస్తూ ఊరుకునేది కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సంపద, ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, వందల వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చివరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తదనంతరం మేము ఏం చేయాలని కూడా అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చూచాగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 2003లో ప్రభుత్వం మారిన తర్వాత వెనువెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్జగా డబ్బు సంపాదించాలని కొంతమందితో కుమ్ముక్కై సరే ఇది మన కామనే, కొంచెం లేటెస్ట్గా కాగుదామంటారా? మీకు లైట్ వస్తుందా? ఇంకో ఇది పరిస్థితి తెలంగాణలో రాష్ట్రమంతా. మీకు లైట్ పడుతుందా? మరికోసే బాగుంటారా? వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువైనంత పంట పండడం వలన అన్ని రైసు మిల్లల్లో కూడా దొడ్డు బియ్యము బాయిల్ రైస్ పేరుకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది. ఆ రోజు 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కానీ 2,007 రూపాయలు ప్రతి క్వింటాల్ చొప్పున ప్రభుత్వము టెండర్ పిలవడం జరిగింది. టెండర్లలో 12 లాట్లుగా విభజించి ఆల్ బిడ్డర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 2007 మేము ప్రభుత్వం కడతాము అని చెప్పేసి అన్ని సంస్థలు కూడా టెండర్ దక్కించుకున్నాయి. దాని విలువ 7,626 కోట్ల రూపాయలు. 7,626 కోట్ల రూపాయలు. దయచేసి ఇది చాలా క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం, దాని ద్వారా 7,626 కోట్ల రూపాయలు ఆదాయాన్ని 90 రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి.